హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఒక రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా యూనిక్గా ఉంటుందండి. సాధారణంగా చికెన్ లివర్ అంటే చాలామంది ఫ్రై చేస్తూ ఉంటారు కదండి. కానీ లివర్ తోటి ఒక్కసారి ఇలా కర్రీ చేసి చూడండి. చికెన్ కర్రీ పక్కన పెట్టేసి లివర్ కర్రీతోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా అసలు విడిగా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా సింపుల్గా లివర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా దీనికోసం నేను 1/2 కేజీ లివర్ తీసుకున్నానండి. 1/2 కిలో లివర్ తీసుకున్నాను. అలాగే 1/2 కిలో వచ్చేసి కందనకాయలు తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని చక్కగా ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నారంటే నీచు స్మెల్ అనేది ఎక్కడ రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న 2 సన్నని ఉల్లి తరుగు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, కాస్తంత కరివేపాకు రెబ్బలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఉల్లి మనకి ఇలా వేగితేనే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ని కూడా వేసేసుకోవాలండి. లివర్ ఇక్కడ మీరు మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు, కర్రీలో మరీ మనకి చిదిమిపోతుందండి. కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలాగే కర్రీలో కూడా ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు తాలింపంతా ముక్కలకి బాగా పట్టించేసి రుచికి సరిపడా సాల్ట్ను కానీ రాళ్ళ ఉప్పును కానీ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. లివర్ కర్రీకి కారం మంచిగా ఉంటేనే రుచి చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న ఉప్పు కారాలు ముక్కలకి బాగా పట్టించేసేయాలి. కారం ముందుగానే వేసుకోవడం వల్ల లివర్ కదండి, చక్కగా లోపలి వరకు ఉప్పు కారాలు పట్టేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నారంటే లివర్ చక్కగా వేగి నీరంతా ఇంకిపోయి మనకి కాస్త గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 లేక 3 పండు టమోటాలు వేసుకోవాలి. ఈ టమోటాలు వేయడం వల్ల చాలా గ్రేవీగా ఉంటుందండి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. టమోటా ముక్కలు కూడా లివర్లో చక్కగా కలిసేంత వరకు 1 నిమిషం పాటు కదిలించేసుకుని మూత పెట్టి టమోటా మనకి గుజ్జుగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గి మనకి కర్రీ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని వేసుకోవాలి. అలాగే ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కాస్తంత కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని మరి కాస్త దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకున్నారంటే మన లివర్ కర్రీ చక్కగా రెడీ అయిపోయినట్టేనండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. అసలు రైస్లోకి అయితే చెప్పక్కర్లేదు, వేడి వేడి అన్నంలోకి అత్తిరిపోతుంది. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై కంటే కూడా లివర్ కర్రీనే చాలా బాగుంటుంది. అలాగే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.